పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్టార్ హీరోల ఫేవరెట్ ఫెస్టివల్ ఏదో తెలుసా? సంక్రాంతి. సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పొంగల్కు మించిన పండుగ ఉండదు అంటారు. అందుకే ఏడాది ముందే సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటిస్తారు. ఇందులో రెబల్ స్టార్ కూడా ఉన్నాడు. చాలా కాలం తర్వాత పొంగల్ బరిలో దిగాలని ట్రై చేస్తున్నాడు, కుదరటం లేదు. ఈసారి ఎలాగైనా సరే సంక్రాంతికి వస్తానంటూ హింటిస్తున్నాడు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయింది. పాన్ ఇండియాను షేక్ చేసింది. ఈ ఏడాది సేమ్ డేట్ కు రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. ఇక రికార్డుల హోరే, రెబల్ రికార్డులే అంటూ పాట అందుకున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే ఇప్పుడు రాజాసాబ్ మరోసారి పోస్ట్ పోన్ కానుందని, సంక్రాంతికి మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ మరోసారి పోస్ట్ పోన్ అంటూ ఫీల్ అయినా సంక్రాంతి పండక్కి ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే ఆ జోష్ నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నారు. గతంలో ఎప్పుడో వర్షం రిలీజ్ అయినప్పుడు, యోగి విడుదలైనప్పుడు పొంగల్కు బరిలోకి దిగాడు ప్రభాస్. కానీ రాజాసాబ్ తో మాత్రం ప్రభాస్ సంక్రాంతి పండక్కి రావాలి అనే డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 13 రోజుల్లో కూలీ వర్సెస్ వార్ 2 క్లాష్ ఉంది. అయితే వార్ 2 టీం మాత్రం ముందు నుంచి చాలా రిలాక్స్డ్ గా ఉంది. కూలీ నుంచి 3 సింగిల్స్ రిలీజ్ అయి దుమ్ము రేపిన వార్ 2 టీం కూల్ గా ఉంది. ఇంతకీ వార్ సీక్వెల్ మేకర్స్ ధైర్యం ఏంటి అంటే, ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ తమ సినిమాలో ఉన్నారు. వారు వన్స్ కాలు కదపటం మొదలు పెడితే పాన్ ఇండియా షేక్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారట. హృతిక్ రోషన్ కొత్త సినిమా అంటే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇలాంటి కిల్లింగ్ స్టెప్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ హృతిక్ ప్రతిసారి ఇలాంటి స్టెప్స్ వేయడు, కొన్నిసార్లు మాత్రమే మ్యాజిక్ రిపీట్ చేస్తాడు. వార్ 2 కోసం హృతిక్ డాన్స్ లో రెచ్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శాంపుల్ గా ఫస్ట్ వీడియో సాంగ్ లో ఈ స్టెప్ రిలీజ్ చేసింది యష్ రాజ్. అవతల వైపు కూలీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నా, రిలీజ్ అవుతున్న ప్రతి సింగిల్ సూపర్ హిట్ అవుతున్నా యష్ రాజ్ రిలాక్స్డ్ గా ఉండడానికి కారణం హృతిక్ ఎన్టీఆర్ స్టార్డమ్. వీరు కనుక ఒకసారి కాలు కదిపితే పాన్ ఇండియా షేకే. అలాంటి స్టఫ్ తమ దగ్గర ఉన్నప్పుడు ఇంకా టెన్షన్ ఎందుకు అనేది యష్ రాజ్ ధీమా. పైగా మొదటి భాగంలోనూ హృతిక్ టైగర్ వేసిన స్టెప్స్ సినిమాకు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టాయో తెలిసిందే కదా అన్నట్లు కూల్ గా ఉంది. హృతిక్ రోషన్ డాన్స్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. RRR లో చరణ్ తో కలిసి టైగర్ వేసిన నాటు నాటు స్టెప్స్ కు హాలీవుడ్ ఊగిపోయింది. ఇప్పుడు ఇలాంటి సాంగ్ ను వార్ 2 లో పెట్టింది యష్ రాజ్. ఎన్టీఆర్ హృతిక్ కలిసి కనిపించే సాంగ్ లో వీరు వేసే స్టెప్స్ కు నాటు నాటు రోజులు మళ్లీ గుర్తుకు వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉంది యష్ రాజ్. జాన్వీ కపూర్ ఎప్పుడు చూసినా టాలీవుడ్ లోనే కనిపిస్తోంది. బాలీవుడ్ మూవీస్ సంగతి ఏంటి? టాలీవుడ్ ను చూసుకొని బాలీవుడ్ ను వదిలేసిందా అనే డౌట్ రావచ్చు మీకు. అందుకే హిందీలోనూ ఒక సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తోంది జాన్వీ. తెలుగులో డెబ్యూ మూవీతోనే 500 కోట్ల వసూళ్లను చూసింది జాన్వీ కపూర్. కానీ బాలీవుడ్ లో ఈ స్థాయి విజయం లేదు. ఎందుకు లేదు అంటే ఆ స్థాయి సినిమాలో జాన్వీ కనిపించలేదు, నటించలేదు. ప్రస్తుతం పెద్దిలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. పెద్ది కోసం సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ లోనే ఉంది. ముందు దేవర, తర్వాత పెద్ది. మరోవైపు అల్లు అర్జున్ కొత్త చిత్రంలో కూడా నటించనుంది అంటూ ప్రచారం. మరి జాన్వీ కపూర్ బాలీవుడ్ కెరియర్ సంగతి అంటే అక్కడ పరమసుందరి అనే మూవీ రిలీజ్ కు రెడీ చేస్తోంది. జాన్వీ చేతిలో ఉన్న క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టు ఇదొక్కటే. ఆగస్టు 29న రిలీజ్ కు రెడీ అవుతోంది. హిందీ ఇండస్ట్రీలో జాన్వీ కెరియర్ కొనసాగాలి, నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలి అంటే ఈ చిత్రం విజయం కంపల్సరీ. ఏం జరుగుతుంది అనేది మూవీ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. స్టార్ హీరోల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, వారి డాన్స్ కు కూడా చాలా క్రేజ్ ఉంది. మిగతా ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే టాలీవుడ్ లో తారక్, చరణ్, బన్నీ బెస్ట్ డాన్సర్స్. కోలీవుడ్ లో విజయ్ అద్దరగొడతాడు. బాలీవుడ్ లో మాత్రం డాన్స్ కు హృతిక్, ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ ట్రేడ్ మార్క్ గా కనిపిస్తారు. కానీ హృతిక్ ఎక్కువగా స్టెప్స్ వేయడు, అదే అతని ఫ్యాన్స్ గోల. ఇది 25 ఏళ్ల క్రితం హృతిక్ రోషన్ అనే స్టార్ హీరో నటించిన డెబ్యూ మూవీలో స్టెప్స్. ఇప్పటికీ ఈ స్టెప్స్ కు క్రేజ్ తగ్గలేదు. హృతిక్ రోషన్ డాన్స్ అంటే మొదటి చిత్రం నుంచే ఒక క్రేజ్ వచ్చేసింది. లక్ష్యాలో వేసిన స్టెప్స్ సెన్సేషన్ సృష్టించాయి. బ్యాంగ్ బ్యాంగ్ కోసం మరోసారి కళ్ళు చెదిరే స్టెప్స్ వేశాడు హృతిక్ రోషన్. ఇక ధూమ్ అగైన్ కు టైటిల్ సాంగ్, అలాగే క్రిష్ 3లోని రఘుపతి రాఘవ్ సాంగ్ కు టెరిఫిక్ తన సిగ్నేచర్ స్టెప్స్ తో దుమ్ము రేపాడు. రీసెంట్ టైమ్స్ లో హృతిక్ లో ఈ జోరు తగ్గింది. సింపుల్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు. ఫైటర్ కోసం వేసిన స్టెప్స్ తో మాత్రం కొద్ది నిమిషాలు
దశాబ్దాలు వింటేజ్ హృతిక్ రోషన్ ను చూపించాడు. కనీసం వార్ 2లోనైనా ఎన్టీఆర్ కు పోటీగా అయినా హృతిక్ రోషన్ పూర్తి స్థాయిలో డాన్స్ చేస్తాడని బాలీవుడ్ అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ పొంగల్కు వస్తాడు సరే, మరి ఆల్రెడీ కర్చీఫ్ వేసిన స్టార్ సంగతి ఏంటి? ఆల్రెడీ మెగా స్టార్ వస్తున్నాడు, మాస్ రాజా కూడా వస్తున్నాడు, పోలిశెట్టి కూడా వస్తున్నాను అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. రెబల్ వస్తే వీరందరూ వస్తారా? ఒకరు ఇద్దరు వెనక్కి తగ్గుతారా, లేదా 1-2 రోజుల అట్టూ ఇటుగా బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా వసూళ్లకు తిరుగుండదు. ఈ విషయాన్ని గత కొన్ని పొంగల్ సీజన్స్ లో రిలీజ్ అయిన మూవీస్ అవి కొల్లగొట్టిన కలెక్షన్స్ ప్రూవ్ చేశాయి. గుంటూరు కారంను ఢీకొట్టి హనుమాన్ భారీ వసూళ్లు రాబట్టింది. గేమ్ చేంజర్ క్రేజ్ ను తట్టుకుని సంక్రాంతికి వస్తున్నా తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలబడింది. అందుకే సంక్రాంతి సీజన్ లో క్లాష్ అంటే స్టార్ హీరో లైట్ తీసుకుంటారు. ఎవరొచ్చినా ఎంతమందొచ్చినా సినిమా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాగే చిరు కూడా రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ రాజా నటించే కొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే పోలిసిటీ న్యూ మూవీ అనగనగా ఒక రాజు కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. వీటితో పాటు తమిళం నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయగన్ ఉంది. రాజాసాబ్ పొంగల్ బరిలోకి దిగితే వీరందరితో కలిసి వసూళ్లను పంచుకోవాల్సి ఉంటుంది.